తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ తెలంగాణలో ఉద్యోగాలు అధిక వడ్డీల ఆశ చూపి వేల మందిని మోసం చేసిన కేటుగాన్ని సిఐడి అరెస్ట్ చేసింది. ముద్ర కోఆపరేటివ్ సొసైటీ పేరుతో 140 కోట్లు వసూలు చేసి పరారైన రామదాసప్ప అనే వ్యక్తిని అమరావతిలో అదుపులోకి తీసుకున్నారు. 4 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న మోసగాన్ని ఎట్టకేలకు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇంతకీ బాధితుల నుంచి సేకరించిన నిధులు ఏమయ్యాయి, ఎక్కడికి తరలించారు, ఈ స్కామ్ లో ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు తిప్పనేని రామదాసప్ప. చూడ్డానికి భలే అమాయకుల్లా ఉన్నాడు. చూడ్డానికి అమాయకుల్లానే ఉన్నా మనోడు మహాముదురు, రాటు తేలిన కేటుగాడు. అమాయక ఫేస్తోనే వేల మందిని నమ్మించి నట్టేట ముంచేశాడు. తిప్పనేని రామదాసప్ప 4 ఏళ్ల క్రితం కొంతమంది సహచరులతో కలిసి ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేశాడు. దానికి కేంద్ర ప్రభుత్వ పథకం ముద్ర యోజన పోలి ఉండేలా కలరింగ్ ఇచ్చాడు. పలు పత్రికల్లో 2000 మంది మార్కెటింగ్ మేనేజర్లు కావాలని ప్రకటనలు కూడా ఇచ్చాడు. ఇలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 1600 మందిని డబ్బులు కట్టించుకొని మరీ ఉద్యోగంలో చేర్పించుకున్నాడు. 2 ఏళ్లలో పూర్తి స్థాయి ప్రభుత్వ రంగ కోఆపరేటివ్ బ్యాంకుగా మారుతుందని నమ్మించాడు. ఉద్యోగంలో చేరే ముందు వారి సర్టిఫికెట్లను సైతం తీసుకున్నాడు. ఆపై టార్గెట్లు పెట్టి రైతులు, రోజువారీ కూలీలు, ఇతరుల నుంచి అధిక వడ్డీల పేరుతో డిపాజిట్లు స్వీకరించాడు. టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఉద్యోగస్తుల జీతం నుంచి కూడా డబ్బులు కట్ చేసుకునేవాడు. సొసైటీలో పెట్టుబడి పెడితే డిపాజిట్లపై అధిక వడ్డీ, సభ్యులుగా చేరిన వారికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చాడు తిప్పనేని రామదాసప్ప. సొసైటీని త్వరలో ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకుగా మారుస్తామని మాయమాటలు చెప్పడంతో అతని మాటలు నమ్మిన మార్కెటింగ్ మేనేజర్లు అమాయక ప్రజల నుంచి పెట్టుబడులు పెట్టించారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 330 బ్రాంచులు ఏర్పాటు చేసి అనతి కాలంలోనే 140 కోట్లు వసూలు చేశారు. అయితే సాగినంతకాలం సాగిందే. 1 బ్యాడ్ డే సీన్ రివర్స్ అయింది. జీతాలు ఇవ్వకుండా పెట్టుబడులు పెట్టిన వారికి డబ్బులు చెల్లించకపోవడంతో మోసపోయామని గుర్తించి బాధితులు రోడ్డెక్కారు. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రామదాసప్ప బండారం బయటపడింది. అనేక చోట్ల కేసులు నమోదవ్వడం, బాధితుల సంఖ్య పెరగడంతో కేసును సిఐడికి బదిలీ చేయగా గుట్టురట్టయింది. సిఐడి రంగంలోకి దిగడంతో ముద్ర కోఆపరేటివ్ సొసైటీ తీగలాగితే పెద్ద డొంక కదిలింది. ఉద్యోగాలు, అధిక వడ్డీల పేరుతో కోట్లు కొల్లగొట్టినట్లు సిఐడి తేల్చింది. సిఐడి ఉచ్చు బిగించే క్రమంలో రామదాసప్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇలా 4 ఏళ్లుగా సిఐడి కళ్లు కప్పి తిరుగుతున్న మోసగాడు రామదాసప్పను ఎట్టకేలకు అమరావతిలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బులను ఆంధ్రప్రదేశ్లోని ఏపీఐఐసి లిమిటెడ్ ద్వారా పారిశ్రామిక ప్లాట్లను కొనుగోలు చేయడానికి మళ్లించినట్లు సిఐడి గుర్తించింది. అయితే పలువురు సన్నిహితులతో సొసైటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ స్కామ్లో ఇంకెవరైనా ఇతర లబ్ధిదారులు ఉన్నారా, రామదాసప్ప ఒక్కడే స్వాహా చేసేశారా అనే కోణాల్లో సిఐడి మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.